బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా పల్లెపోరులో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దావూరు పోలింగ్ కేంద్రం దగ్గర టెన్షన్ క్రియేట్ అయింది. మీడియా ప్రతినిధులపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద కోడ్ ఉల్లంఘించి కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి వెంకటయ్య ప్రచారం చేస్తున్నారు. దీనిని వీడియో తీస్తున్న మీడియా సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సీఐ బీసన్న రావడంతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ రెడ్డికి సీఐ బీసన్న వార్నింగ్ ఇచ్చారు. రిపోర్టర్ చేతిలోని లోగో లాక్కునేందుకు యత్నించారు. కవరేజ్ చేస్తే జైల్లో వేస్తా అంటూ బెదిరించారు. సీఐ జీప్లోకి ఎక్కించాలంటూ సిబ్బందికి సీఐ ఆదేశాలు ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్గ్యుమెంట్ ఎందుకు తీసుకోండి వీడియో తీసుకుని బయట దాకా రండి మీరు ఉమ్మడి జిల్లాకి స్టాఫ్ రిపోర్టర్. నేను పెద్ద ఊరంలో ఉంటాను. ఉమ్మడి జిల్లా కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న పేపర్తో మంచిగా చెప్తున్నారా? పన్ను కొడతా భయపడవు. పన్ను కొడతా భయపడదు. పన్నెండు కొడుతున్నా అంటున్నా. కన్నా బెదిరించేది ఎక్కిస్తారట. కావాలి చూసుకొని పోవాలి కదా, పోవాలి అంతేగాని ఇక్కడ ఉంటే ఎట్లా? ఇట్లా ఉండి అన్ని సపోర్ట్ చేస్తాం. మన ఉంటారు, మన వారు చేస్తారు సార్. మాట్లాడతా వదిలేస్తాను. మాట్లాడు సార్. లోపల కాదు సార్, కిరణ్ రెడ్డి గారు రిమెన్సీస్ లో మీరు ఉండదు. తీసుకోమని చెప్తున్నారా? మనోడు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. మంచిది నల్గొండ జిల్లా పల్లెపూర్లో పోలీసుల తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. పెద్దావూరు పోలింగ్ కేంద్రం దగ్గర టెన్షన్ క్రియేట్ అయింది. మా మీడియా ప్రతినిధులపై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద కోడ్ ఉల్లంఘించి కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి వెంకటయ్య ప్రచారం చేస్తున్నారు. దీనిని వీడియో తీస్తున్న మీడియా సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ కిరణ్. లక్ష్మి, మనం ప్రస్తుతం పెద్దవూర పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, ఈ పోలింగ్ కేంద్రం వద్ద సంస్థ ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డుతో ఇక్కడ నేను విధుల్లో పాల్గొన్నాను. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న క్రమంలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లోపల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో మన కెమెరామెన్ ఆ విజువల్ షూట్ చేయడం జరిగింది. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దతుగా సిఐ వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడ వచ్చినటువంటి క్రమంలో అక్కడ నుంచి నన్ను ఐన్యూస్ ప్రతినిధి కిరణ్ రెడ్డి నన్ను అక్కడ నుంచి ఇక్కడ కవరేజ్ చేయొద్దంటూ కూడా ఆ లోపల పోలింగ్ కేంద్రం వద్ద అక్కడ నుంచి కూడా రోడ్డు మీద వరకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం రోడ్డు మీద నుంచే కవరేజ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ పోలింగ్ కేంద్రం సంబంధించి వాస్తవానికి సహజంగా అక్కడ 100 మీటర్లు అక్కడ 100 మీటర్లు దూరంలోనే అందరూ ఉండాలి. కేవలం ఓటర్లు మాత్రమే ఇక్కడికి వచ్చి ఓటు వేయాలి. కనీసం మనం చూస్తా ఉన్నాం ఇక్కడ 100 మీటర్ల దూరం కాదు కదా. పోలింగ్ కేంద్రం వద్ద సిచ్యువేషన్ చూడొచ్చు.
ఇక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మన కెమెరామెన్ విజువల్స్ లో కూడా షూట్ చేస్తున్నాడు. గుంపులుగా పోలింగ్ కేంద్రం వద్ద గుంపులుగా వస్తున్నటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడనే ఈ పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా లోపల ప్రచారం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అవుతా ఉంది. ఆ క్రమంలోనే ఇక్కడ కవరేజ్ చేస్తున్నటువంటి క్రమంలో సిఐ బీసన్న మీడియాపై దురుసుగా ప్రవర్తించాడు. నన్ను జైల్లో వేస్తానంటే కవరేజ్ చేస్తున్నటువంటి నన్ను జైల్లో వేస్తానంటూ కూడా ఇక్కడ వరకు డిఎస్పీ దగ్గరికి దాకా తీసుకురావడం జరిగింది. డిఎస్పీ తోని మాట్లాడి ఆయన లోపల వేయాలి సార్ అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు మొత్తం కూడా ఐనుస్ బృందంపై మొత్తం కూడా రౌండ్ అప్ చేయడం జరిగింది. ఐనుస్ ప్రతినిధులను లోపల వేస్తానంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. నా చేతిలో నుంచి లోగో లాక్కునేటువంటి ప్రయత్నం కూడా సిఐ బీసన్న చేశాడు. పండ్లు కొరుక్కుంటూ కూడా మీదికి వస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ పోలీసుల వైఖరి చూసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు ప్రజలు కూడా ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సిఐ బీసన్న మీడియాపై దురుసుడుగా ప్రవర్తించడంతో పాటు దౌర్జన్యం దిగడంతో పాటు ఐన్యూస్ ప్రజలను అందరినీ కూడా జైల్లో వేస్తానంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సిఐ బీసన్నపై ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆయన వైఖరిపై కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా అంటే మొదలు పెడితే ఎన్నికల ప్రచారం చూసాం. ఎన్నికల ప్రచారం తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా బ్యాలెట్ సంబంధించిన పేపర్లు మొత్తం కూడా డ్రైనేజ్ లో పడ్డటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. ప్రస్తుతం అయితే చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి సంబంధించి పోలైనటువంటి ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ ఆ పేపర్లు మొత్తం కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసి గెలిచారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తాజా ఘటన వారి ఆరోపణలు నిజమా అని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే నిబంధనల ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరి అక్కడ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా వారిని నియంత్రించకపోగా చిత్రీకరిస్తున్నటువంటి మీడియాపై దౌర్జన్యం చేసుకుంటూ కూడా కెమెరా లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు. లోగో లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ జైల్లో వేస్తానంటూ కూడా ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లాలో డిండి సిఐగా పనిచేస్తున్నటువంటి బీసన్న హెచ్చరికలు జారీ చేశారు. తన సిబ్బంది దాదాపు 10-15 మంది పోలీసు సిబ్బంది 3 ఐన్యూస్ ప్రతినిధులను రౌండప్ చేశారు. 3ని కూడా జైల్లోకి వేస్తానంటూ కూడా డిఎస్పీ వాహనం దాకా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ డిఎస్పీ చాలా మర్యాదగా మాట్లాడడంతో ఈ పోలీసులంతా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాసేపట్లో అంటే డిఎస్పీ నిజంగా సిఐ చెప్పినట్టయితే ఇప్పటి వరకు ఐన్యూస్ ప్రతినిధులంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లేవారు. ఈ విధంగా కూడా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మద్దతుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. కోడ్ ఉల్లంఘించి కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి వెంకటయ్య ప్రచారం చేస్తున్నారని మనకు క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సిఐ బీసన్న రావడంతో కూడా మరింత ఉద్రిక్తతకు దారితీసింది. కాబట్టి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? కఠిన చర్యలు కాదు కదా, మనం సిచ్యువేషన్ చూడొచ్చు. వెనకాలనే అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థిని కూడా కెమెరామెన్ చూపిస్తున్నాడు. అక్కడ అయ్యప్ప మాల వేసుకున్నటువంటి దృశ్యాలు పోలీసు ఉన్నటువంటి బందోబస్తు ఉన్నటువంటి విజువల్స్ చూస్తా ఉన్నా. అక్కడ అయ్యప్ప మాల వేసుకొని ఆటోలో తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కూడా కనిపిస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీసుల సమక్షంలోనే అభ్యర్థి ప్రచారం చేసేటువంటి విజువల్స్ ను కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూపించడం జరిగింది. కేవలం చూసుకోవచ్చు, చిన్నకాపర్తి ఘటన చూసుకోవచ్చు, పెద్ద ఊర ఘటనలు చూస్తుంటే కాంగ్రెస్ అధికార పార్టీ సంబంధించిన నేతలకు పోలీసులు మద్దతుగా వ్యవహరిస్తున్నారని కూడా మనకు రిజల్ట్స్ లో స్పష్టంగా చూపించడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులకు అనుకూలంగా ఇక్కడ పనిచేయడానికే ఇక్కడ మీడియా కవరేజ్ లేకుండా కూడా పోలీసులు జాగ్రత్త పడుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పోలింగ్ కేంద్రం సంబంధించి అక్కడ పోలింగ్ కేంద్రాలు లోపలి కాకుండా బయట కవరేజ్ చేసుకునేటువంటి హక్కు మీడియా ప్రతినిధులకు ఉంటుంది. కానీ కేవలం బయట షూట్ చేస్తున్నటువంటి ఇక్కడ కొంతమంది నేతల భాగోతాలు వీడియో చిత్రీకరిస్తున్నటువంటి క్రమంలో మాత్రమే పోలీసులు మీడియాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కోడ్ ఉల్లంఘించినటువంటి వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీడియాపై మాత్రమే దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ.